హనుమకొండ జిల్లాలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుండ్లసింగారం సబ్ స్టేషన్ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గాదే పున్నం కరెంటు పోలెక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అధికారులు లైన్ క్లియరెన్స్ ఇవ్వడంలో విఫలం కావడం వల్లే తన భర్త మృతి చెందడని మృతుడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతదేహంతో ఎన్పీడీసీఎల్ ఆఫీసు ముందు బంధువులు ధర్నా చేస్తున్నారు. నా బిడ్డను తోలడానికి పొద్దుగాల స్కూల్కి పోయిండు 9 గంటలకే. అప్పటికే సార్ వాళ్ళు ఫోన్ చేస్తాండ్రు మంత్ ఎండింగ్ డీ లిస్ట్ చేయాలని. అప్పటికి ఆదివారం నైట్ డ్యూటీ అయినకు పొద్దుగాల రమ్మంటే సార్ వాళ్ళు కదా చెప్తే అధికారులు చెప్పినప్పుడు పోవాలన్నట్టుగా పోతాడు. ఎప్పుడు పిలిచినా కూడా రాను అనడు, పోతాడు. ఆయన కూరంతా చుట్టాలే దేవుడా. ఆయనే బీసీ కాలనీలో 2 పోల్ ఎక్కించిండట. 3వ పోలుకు నేను ఎక్కను సార్, నాకు శాతం లేదు అన్నాడట. నా బిడ్డను తీసుకురావాలన్నాడట. ఓ దేవుడా, ఏం కాదు పుణ్యం గిది ఒక్కటి ఎక్కిపోదామని అన్నాడట. అప్పటికే అదేంటిది ధర్నాన్ని ఫోన్లు వస్తున్నాయట. ఇది ఒక్కటి ఎక్కుపున్నాం, ఇది ఒక్కటి ఎక్కితే పోదాం అయిపోతుంది అని అన్నానంటే ఆయన కరెంటు వెలిసి తీసుకోలేదట. ఈయన ఎక్క వరకు షాప్ కొట్టుడుతోటే అక్కడ నుంచే కింద పడ్డాడట. దేవుడా, వాళ్ళేమో 4 మెట్ల మీదకి వెళ్ళే పడ్డారని అధికారులు అన్నారు నిన్న. అక్కడికి శ్రీనివాస్ డాక్టర్ దగ్గరికి పోతే పక్క బొక్కలు ఇరిగినాయి, తలకాయల పుచ్చ వలిగింది. ఆపరేషన్ తీసి పుచ్చ తీసేసిండ్రు. 99% గ్యారెంటీ లేదు. ఆయనకు పక్క బొక్కలు ఇరిగి శ్వాస రానియకుండా చేస్తానే తల వలిగి ఆయనకు బ్లడ్ అంతా చిన్న మెదడు మీద పడి శ్వాస రానియట్లేదు. 1% ఉన్నది మీ అదృష్టం అని చెప్పిండ్రు. దేవుడా, నిన్న సాయంత్రం ఆపరేషన్ చేసి ఇలా పొద్దుగాల వరకు బావా నా పిల్లలను దేవుడా, నా పిల్లలు 2 చిన్నోళ్ళు. దేవుడా, నా పిల్లలను ఎట్లా పాడుకోవాలి, నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, నేను బయటికి పోయే పని చేయలేదు. ఓ దేవుడా, నాకు న్యాయం చెయ్యండి దేవుడా. ఓ దేవుడా, నా బిడ్డ విద్యుత్ షాక్తో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గాదే పున్నం మృతి చెందాడు. ఆ డెడ్ బాడీతో అక్కడ ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం. వేణు, అక్కడికి వచ్చారా? ఎవరైనా విద్యుత్ శాఖ అధికారులు వచ్చారా? వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? మహేష్, ప్రస్తుతం పున్నం భార్యతో అధికారులు మాట్లాడారు. పై అధికారులకు రిపోర్ట్ అందిస్తాము, దాని ఆధారంగా పరిహారంతో పాటు ఒక ప్రైవేట్ ఉద్యోగం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ధర్నా చేసిన వాళ్ళంతా కూడా డెడ్ బాడీతో సహా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మృతుడు పున్నం యాదవ్ నగర్ యూనిట్ లో క్యాజువల్ కట్టర్ గా అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నాడు. అయితే తాను వెళ్ళిపోతానని చెప్పినా కూడా బలవంతంగా కరెంటు సరఫరా అవుతున్నటువంటి లైన్ కి సీఎల్ తీసుకోక ముందుకే తనను ఎక్కించడము, కావాలనే తన ప్రాణాలు పోయే విధంగా చేశారంటూ కూడా బాధితులు అటు సిబ్బందితో వాగ్వాదం దిగారు. దాదాపు 1.5 సేపు ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే 2 పిల్లలు తాను అనాథరం అయిపోయామంటూ కూడా భార్య రోధిస్తుండడంతో అక్కడ వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. సో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు కుటుంబానికి కూడా పరిహారం అందించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మానవ సంఘాల నేతలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. దీనిపై అధికారులు ప్రస్తుతం అయితే హామీ ఇచ్చారు, కానీ హామీని కానీ నెరవేర్చకపోతే ఎన్పీడీసీఎల్ భవన్ ను ముట్టడిస్తామంటూ కూడా బాధిత మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఘటనకు రోజు పున్నంను తీసుకెళ్లినటువంటి అధికారులు ఎవరన్న దానిపై కూడా ఎంక్వైరీ
చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఎన్పీడీసీఎల్ కూడా అంతర్గత ఎంక్వైరీ కమిటీని కూడా ఆదేశించింది. ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా వాళ్ళను చర్యపై తీసుకున్నామంటూ కూడా హామీ ఇవ్వడంతో ప్రస్తుతము ఆందోళన కూడా విరమించినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఒక ఉద్యోగిని అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణం గలిపడానికి అందులో ఉద్యోగుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. ఇక దీనిపై పోలీసులు మరోవైపు ఎన్పీడీసీఎల్ అధికారుల రెండు విచారణలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.